నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద తెలంగాణ వాదుల ఆందోళన. ఇక తెలంగాణ వాదులు ఏంది, తెలుగు ఫిలిం ఛాంబర్ ఉన్నది హైదరాబాద్లో, హైదరాబాద్ ఎక్కడ తెలంగాణలో. కానీ అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వారే తెలుగు ఫిలింలో ఉండడంతో ఈ రచ్చ చేయాల్సినటువంటి పరిస్థితి. రాష్ట్రాలు విడిపోయినా కానీ తెలుగు ఫిలిం, ఈ ఫిలింకు సంబంధించినటువంటి విభజన మాత్రం జరగలే. ఉమ్మడి రాష్ట్రము ఉన్నటువంటి సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ వారికే కట్టబెట్టారు. వారంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వారు. ఇదంతా బహిరంగ రాష్ట్రమే. ఇటు తెలుగు ఫిలిం కానీ, ఇటు మీడియా సంస్థలు కానీ అన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినవే. ఆర్థిక స్తోమత కానీ ఎన్ని రకాలుగా చూసినా కానీ ప్రభుత్వం నుండి రాయితీలు పొందినటువంటి వారు కూడా అవే. మరి ఇవి అన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు. వీటి యొక్క వాటా తేల్చాలి కదా. మరి తెలంగాణకి రావాల్సినటువంటి ఫిలిం సిటీలు కానీ, ఫిలిం స్టూడియోలు కానీ మరి తెలంగాణకు రావాలి కదా వాటా. మరి అవి వచ్చిన పరిస్థితి లేదు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఆంధ్రాకు పోయి మళ్ళీ అక్కడ బెనిఫిట్స్ పొంది అక్కడ ఫిలిం ఛాంబర్లను, ఫిలిము స్టూడియోలను ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వారే, అక్కడ వారే. ఇక్కడ తెలంగాణ విడిపోయినా కానీ వారి యొక్క పెత్తనమే నడుస్తూ ఉంది. ప్రతి సినిమాలో కార్మికుని నుండి హీరో దాకా, ప్రొడ్యూసర్ దాకా మొత్తం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వారే ఈ తెలుగు ఫిలింలో ఉన్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి బహిరంగ సత్యం. కార్మికులు అడాతడపగా ప్రతిభ ఉన్నటువంటి వారు కొందరు మాత్రమే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు ఉన్నారు. ఇక అక్కడ కనీసం మాకు ఇయ్యకునే లేదు, కనీసం పైడి జయరాజుకు సంబంధించినటువంటి ఫోటోనన్నా అందరియో పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి జయరాజుకు సంబంధించినటువంటి ఫోటోను చిన్నగా పెట్టినటువంటి పరిస్థితిలో ఆందోళనకు దిగారు తెలంగాణ వాది, తెలంగాణ ముఖ్య నాయకుడైనటువంటి పాషానదగిరి, జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్ట్ అయిన ఉద్యమకారుడు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడైనటువంటి యాదగిరి అక్కడికి వెళ్ళి గో బ్యాక్ ఆంధ్ర అంటూ నినాదాలు చేసినటువంటి పరిస్థితుల్లో హైటెన్షన్ ఏర్పడిందట తెలుగు ఫిలిం ఛాంబర్లో. ఈ తెలుగు ఫిలిం ఛాంబర్ కాదు, తెలంగాణ ఫిలిం ఛాంబర్గా మారాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తెలుగు ఫిలిం ఛాంబర్లో తెలంగాణకు వాటా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని స్టూడియోలలో కూడా తెలంగాణ వాటా ఇవ్వాలి, తెలంగాణ కళాకారులకు అవకాశం కల్పించాలి. సినీ రంగాల్లో గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు. వారందరికీ కూడా వారి యొక్క ప్రతిభను సినిమా రంగానికి వాడుకోవాల్సినటువంటి అవసరము ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి వరకు ఫిలిం సిటీలో పర్మిషన్లు ఇవ్వాలి. పర్మిషన్ల నుంచి అన్ని ప్రభుత్వమే, అన్ని రాయితీలే. ఆ రాయితీలన్నీ కొల్లగొట్టున్నది వారే. మరి తెలంగాణకు సంబంధించినటువంటి వారికి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద తెలంగాణ వాదులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. తెలుగు నటుల విషయంలో వివక్ష కూడా చూపుతున్నారు అనేది సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి పాషానదగిరి ఆయనతో పాటు ఉన్నటువంటి తెలంగాణ వాదులు, నిర్మాత మండలికి సంబంధించినటువంటి వారంతా కూడా ఫిలిం సెక్రటరీ ప్రసన్న కుమార్తో వాగ్వివాదానికి దిగినటువంటి పరిస్థితి. ఇక తెలంగాణ వాదులు హీరోయిన్ ఫోటో కింద, ఒక హీరోయిన్కు సంబంధించినటువంటి ఫోటో కింద పైడి జయరాజు ఫోటోను పెట్టారంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో కొంత వివాదం అయితే సద్దుమణిగింది. కానీ ఈ వివాదం అనేది, దీనికి పరిష్కార మార్గం ఏంటంటే తెలుగు ఛాంబర్ని కూడా తెలంగాణ ఛాంబరు, ఆంధ్ర ఛాంబరు సపరేట్ చేయాలి. తెలంగాణ ఛాంబర్కు ఎక్కువగా అవకాశాలు కల్పించాలి. తెలంగాణ ఛాంబర్లు తెలంగాణ వ్యక్తులకు సినిమా రంగంలో అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ రాయితీలు, వాళ్ళకిచ్చే రాయితీలను కట్ చేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి వారికి రాయితీలు ఇచ్చి ఈ ఫిలిం సిటీని పెంచాలి. తెలంగాణలో ఎంతోమంది కళాకారులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటేనే కళాకారులు. ఇంకా వారికి మించిన కళాకారులు ఆంధ్రాలో ఉన్నారా? వాస్తవమైనటువంటి కళాకారులు, జానపద కళాకారులు, జనాభా నుంచి, పల్లెల నుంచి వచ్చినటువంటి మట్టి మాణిక్యాలు తెలంగాణ కళాకారులు ఉన్నారు. వారికి అవకాశాలు ఇవ్వకుండా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నిర్మాతలు వారినే పెట్టుకొని
వారికి అవకాశాలు ఇవ్వడంతో వారు ఒక వెలుగు వెలుగుతూ ఉన్నారు. కానీ నిజమైనటువంటి కళాకారులు ఉన్నది తెలంగాణలో. ఈ తెలంగాణలకు ఈ ఫిలింలో సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వమే రాయితీలు ఇచ్చి వారిని పెంపొందించాలి, వారికి సపోర్ట్ చేయాలి, వారిని ఇంకింత మెరుగుపడే విధంగా కూడా చూడాలి. మహబూమి లాంటి గొప్ప గొప్ప చిత్రాలను, నారాయణ మూర్తి లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు సమాజం కోసం, సమాజ హితం కోసం తీసినటువంటి సినిమాలు, గొప్ప గొప్ప సినిమాలు ఎన్నో ఉన్నాయి. వారిని వదిలేసి అనేకమైనటువంటి తలుకులు మెలుకులు చేస్తూ వక్రీకరిస్తూ మన తెలంగాణ భాషను, ఆంధ్ర భాషను, రాయలసీమ భాషను వక్రీకరిస్తూ సినిమాలు తీస్తున్నటువంటి వారికి, తీసినటువంటి వారికి రాయితీలు ఇస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ కళాకారులకు సపోర్ట్ చేసి వారికి రాయితీలు ఇచ్చి సినిమా రంగంలో తెలంగాణ అభివృద్ధి చేయాల్సినటువంటి తెలంగాణ ప్రాంత వాసుల్ని అవసరం ఉంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.